21 నర్సరీలు మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకున్న కమిట్మెంట్, భవిష్యత్తు పట్ల మాకున్న ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి దార్శనికత వల్ల ఈరోజు కేవలం గత 3 ఏళ్లలోనే మొత్తం పట్టణాలు 141 పట్టణాలు ప్లస్ హైదరాబాద్లో 1602 నర్సరీలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఇది జనగామ మున్సిపాలిటీలో నర్సరీ అధ్యక్ష, వారు చూసుకోవచ్చు అధ్యక్ష. ఈ జనగామ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రీ పార్క్స్ ఏర్పాటు చేయాలి, పట్టణాలంటే కాంక్రీట్ జంగళ్ళు కాదు హరితం పెంచాలి అని ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మొత్తం ట్రీ ప్లాంటేషన్ని పెద్ద ఎత్తున టేకప్ చేసి ఈ మాదిరిగా అధ్యక్ష యాదాద్రి మోడల్లో డెన్స్ ప్లాంటేషన్లను ప్రమోట్ చేస్తూ ఉన్నాం ప్రతి మున్సిపాలిటీలో అధ్యక్ష, ఒక చోట కాదు ప్రతి చోట చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ అధ్యక్ష, హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి వస్తుందని ముఖ్యమంత్రి గారు మాకు చెప్తా ఉంటారు. ఎప్పటికప్పుడు చెప్తుంటారు, కొన్ని చోట్ల మీరు బిల్డింగులు కూలగొట్టి చెట్లు పెంచే పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి రాకుండా నివారించండి అని చెప్తా ఉంటారు. అందుకే మొత్తం హైదరాబాద్ చుట్టూతా ఉండే అర్బన్ లంగ్ స్పేసెస్, అర్బన్ పార్కులను డెవలప్ చేసే దిశగా ఈ రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిపి సంయుక్తంగా HMDA 1,66,000 ఎకరాల్లో ఫారెస్ట్ అర్బన్ స్పేసెస్ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం అధ్యక్ష. చూసుకోవచ్చు అధ్యక్ష, వారు కావాలంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, పోతే చూసుకోవచ్చు, తిరగవచ్చు బ్రహ్మాండంగా. ఇది అంబర్పేట్ కళాన్ అధ్యక్ష, ఇది మొన్ననే నేను ప్రారంభించాను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో. అదే మాదిరిగా అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ 159 కిలోమీటర్లు. ఒకసారి కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాకు పలుమార్లు చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చగుండాల పచ్చబడాలని చెప్పినారు. ఇది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉండే ఇంటర్చేంజ్లు అవన్నీ కూడా ఈ రకంగా అద్భుతంగా ఈరోజు విదేశీయులు కీర్తించే విధంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. బ్రహ్మాండంగా పచ్చదనాన్ని పెంచుతూ ఉన్నాం. ఇది కూడా ఇంకోటి అధ్యక్ష కేవలం పచ్చదనం మాత్రమే కాదు అధ్యక్ష, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు అధ్యక్ష, చిరు వ్యాపారులు, వారి కోసం కూడా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి బ్రహ్మాండంగా వారిని కూడా బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు మొత్తం వారందరి కోసం కూడా స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది మా భువనగిరి మున్సిపాలిటీలో అధ్యక్ష. ఈ రకంగా చిరు వ్యాపారులు రోడ్డున పడకూడదు, తోపుడు బండ్లు వేసుకొని తిరగకూడదన్న ఉద్దేశంతో భువనగిరిలో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ అధ్యక్ష. ఇది ఒక స్ట్రీట్ వెండింగ్ జోన్ మచ్చుకి. ఇది కామారెడ్డి అధ్యక్ష. అదేవిధంగా ఇది ఖమ్మం అధ్యక్ష. ఈ రకంగా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, ఇంకా నేను వాటి జోలికి పోను. కాకపోతే ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చిరు వ్యాపారులకు కూడా వారికి వెంటనే నిధులు ఇవ్వాలి, వారికి ఎప్పటికప్పుడు వారి జీవనోపాధి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొస్తే PM స్వనిధి అని, ఆ పథకంలో పథకం అంటే అది కేవలం రుణం మాత్రమే, 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, అది వారు మళ్ళీ కట్టాలి సంవత్సరం లోపల. దానికి సంబంధించి కూడా భారతదేశంలోనే అగ్రభాగాన నిలబడ్డది తెలంగాణ అని గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొత్తం 6,02,000 మందికి మొత్తంగా దాదాపు 338 కోట్ల రూపాయలు ఇందులో PM స్వనిధి కార్యక్రమంలో అగ్రభాగాన నిలబడ్డది మొత్తం అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పేదవాడికి నాణ్యమైన భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో హైదరాబాద్లోనే కాదు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మాదిరిగా అన్నపూర్ణ సెంటర్స్ పెట్టినాం అధ్యక్ష. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం వారి స్థానంలో గతంలో కూర్చున్న జానారెడ్డి గారు కూడా స్వయంగా తిన్నారు, బాగుందని కితాబ్ ఇచ్చినారు, బ్రహ్మాండంగా ముందుకు పోమని చెప్పి ఆశీర్వాదం కూడా ఇచ్చినారు. అన్నపూర్ణ క్యాంటీన్స్లో బయట నిలబడి తినడం బాగుండదు, కానీ వారికి కనీసం నీడ ఉండాలన్న ఉద్దేశంతో కొత్తగా ఈ రకంగా చక్కగా కూర్చొని లేదా నిలబడి భోజనం చేసే విధంగా నీడలో ఉండే విధంగా ఈ రకంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అధ్యక్ష మనకి ఇతర మున్సిపాలిటీల్లో కూడా అన్నపూర్ణ సెంటర్లు ఒక 17 చోట్ల పెట్టినాం. కొత్తగూడెంలో, కరీంనగర్లో, ఖమ్మంలో, వేములవాడ, వరంగల్, మహబూబ్నగర్ ఇంకా భవిష్యత్తులో విస్తరించాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. లక్ష్మీదేవిపేటలో పట్టినటువంటి ఏదైతే వర్షపాతం ఉందో అక్కడ ఒక దళిత కుటుంబం 3 కొట్టుకుపోయారు, ఇంకా బాడీస్ కూడా దొరికినటువంటి పరిస్థితి. గోవిందరాపేట మండలం ప్రాజెక్ట్ నగర్లో కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ, టోటల్గా 10 ముస్లిమ్స్ చనిపోయారు, 2 ఆదివాసులు, ఒక దళిత కుటుంబం. వాళ్ళు వరదలలో కొట్టుకుపోయి చనిపోయారు, కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనం ఎట్లా జరగాలి, తక్షణ సాయం ఇంతవరకు అందనటువంటి పరిస్థితి. అదే కాకుండా సార్ ఇంకా మాకు మొత్తం జంపన్న వాగెంబటి ఈ వరద ఉధృతికి దాదాపుగా 14-15 గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి. అంటే పొలాలు కాకుండా అవి ఇసుక మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి. వాటిని ఎట్లా చదును చేసుకోవాలి, రైతులకు ఒక భరోసా ఇవ్వండి. అదేవిధంగా గొర్రెలు, బర్రెలు అన్నీ కూడా పోయినాయి. తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా ఆ రోడెంబటి చాలా దుకాణాలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు. అదేవిధంగా పశు సంపద కానీ, పంట నష్టం కానీ, మనుషులు చనిపోయిన వాళ్ళు కానీ, ఇండ్లు పోయిన వాళ్ళది కానీ,
తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారం రోజులైంది, ఇప్పటివరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే దీనంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసిర్రు. అంటే ఈ 2-3 రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే. అంతసేపు పాతది మీరే అంటున్నారు. గతంలో ఎప్పుడు పడనంత వర్షపాతం పడ్డది. అప్పుడు ఇచ్చిన నష్టపరిహారానికి, అప్పుడున్న ధరలకు, ఇప్పుడున్నటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మా ప్రజల తరపున ఇప్పుడు అందరు పునరావాస కేంద్రాలలో ఉన్నారు. మళ్ళీ ఇండ్లు పోయి అక్కడే ఉండాలంటే ఇండ్లలో పాములు ఉన్నాయి. ఆల్రెడీ 2-3 కుట్టినాయి కూడా పాములు, తేళ్ళు, వాగులు, వంకరలు వచ్చినాయి. వాళ్ళని లోతట్టు ప్రాంతాలకు తరలించాల్సిన లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు కూడా తరలించాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పిండ్రు, కానీ అక్కడ మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది. దయచేసి ఒక స్పష్టత కలెక్టర్లకు ఒక జీవోను ఏదైతే ముంపు ప్రాంతాల వాళ్ళు గోదావరి కావచ్చు, జంపన్న వాగు కావచ్చు ఉన్నారో ఈ ప్రాంతాల వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇండ్ల స్థలాలు, వాటితో పాటు ఇండ్ల నిర్మాణానికి ఒక స్పెషల్ జీవో ఇస్తారా, ఆర్డర్ ఇస్తారా, ఎట్లా చేస్తారా అదొకటి సార్. అదేవిధంగా కొండాయిలో ఇప్పుడు బ్రిడ్జి మొత్తం కూలిపోయింది లేదు కాబట్టి మరి ఆ తీగల వంతెన, ఐరన్ తోట ఏదో ఒకటి తాత్కాలికంగా ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారికే వస్తుంది. అక్కడ కూడా రోడ్ శాంక్షన్ ఉంది, కానీ ఫారెస్ట్ వాళ్ళు 5 ఏళ్ళ నుంచి చేయనీయట్లేదు. అదేవిధంగా ఎలిశెట్టిపల్లె సార్, ఆ ఊరు కూడా ఊరు చుట్టూ వరదలు వస్తే మాకు కంపల్సరీ హెలికాప్టర్ కావాల్సిందే. మీరు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షపాతం ఎంత నమోదైందో మాకు తెలియదు, మీకు తెలుసు. కాబట్టి మీరు ముందు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అధికారులను, కానీ చేయకపోవడం మూలంగా ఈరోజు 15 మంది చనిపోవడం జరిగింది. దయచేసి మా ప్రజలను ఆదుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మరి మాది చెప్పుకోవడం కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పిలిచి కితాబులు ఇచ్చింది. బ్రహ్మాండమైన అవార్డులు కూడా ఇస్తూ ఉంది. హడ్కో అవార్డులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఎక్సలెన్స్ అవార్డులు వచ్చినాయి, PMAY ఎక్సలెన్స్ అవార్డు కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇంత చక్కటి ఇండ్లను భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక్కొక్క ఇల్లు 560 స్క్వేర్ ఫుట్లతో పట్టణ ప్రాంతాల్లో నిర్మాణం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో 1,00,000, మిగతా అన్ని చోట్ల మిగతా అన్ని పట్టణాలు కలిపి ఒక 67,000 మొత్తం నిర్మాణం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కేవలం ఇది మాత్రమే కాకుండా ఒక మానవీయ ప్రభుత్వం కాబట్టి కరోనా వచ్చినప్పుడు ఎవరు అడగలేదు అధ్యక్ష, ఎవరు డిమాండ్ చేయలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. GHMCలో ప్రాపర్టీ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చినాం. GHMC మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ రిలీఫ్ 50% ఇచ్చినాం. దానివల్ల హైదరాబాద్లో మనకి ఎవరెవరికి ఎంత వచ్చింది అంటే, హైదరాబాద్లో ఒక 204 కోట్ల రిలీఫ్ వచ్చింది అధ్యక్ష, 13 లక్షల మందికి, 13,73,000 మందికి. అదేవిధంగా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో 142 కోట్లు ప్రజలకు ఆదా అయినాయి, 18 లక్షల మందికి లాభం జరిగింది అధ్యక్ష. ఒక మానవీయ ప్రభుత్వం కాబట్టే, మనసున్న ప్రభుత్వం కాబట్టే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. HMWSలో కూడా మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో ప్రజలకి పన్ను మాఫీ చేసి, వడ్డీని మాఫీ చేసి, మొత్తంగా వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమం కింద ఒక 3 లక్షల మందికి లాభం జరిగే విధంగా 297 కోట్లు వారికి లాభం జరిగే విధంగా కరోనా వల్ల నష్టపోయి ఉన్నారు కాబట్టి వారికి ఆ రకంగా కూడా రిలీఫ్ ఇచ్చినాం అధ్యక్ష. ఎన్నో రిఫార్మ్స్, ఎన్నో సంస్కరణలు తెచ్చాం. అడిషనల్ కలెక్టర్ ఫర్ లోకల్ బాడీస్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారతదేశంలో ఈ వ్యవస్థ ఎక్కడా లేదు. సునిశ్చితంగా, సూక్ష్మంగా అటు RLB అయినా, ULB అయినా, రూరల్ లోకల్ బాడీ అయినా, అర్బన్ లోకల్ బాడీ అయినా దాన్ని చూడాలన్న ఉద్దేశం తీసుకున్నాం. దాంతోపాటు TDR, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరిట ఈరోజు ఒక GHMCలోనే 3,750 కోట్ల రూపాయలు GHMCకి ఆదా చేయగలిగాం అధ్యక్ష. TDR తీసుకొచ్చిన తర్వాత చిన్న విషయం కాదు అధ్యక్ష, ఇది TDR బ్యాంక్ ఏర్పాటు చేసినాం. తద్వారా ప్రాపర్టీ ఓనర్కి రిలీఫ్, GHMCకి రిలీఫ్ ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చినాం అధ్యక్ష. కొత్తగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని తెచ్చినాం. భారతదేశంలో ఏ నగరానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లేదు. ఢిల్లీకి లేదు, ముంబైకి లేదు, చెన్నైకి లేదు, కోల్కతాకి లేదు, బెంగళూరుకి లేదు, కేవలం హైదరాబాద్కి మాత్రమే ఉంది. హైదరాబాద్కి మాత్రమే పరిమితం చేయకుండా ఖమ్మంలో, వరంగల్లో, కరీంనగర్కి అన్నిటికి కూడా విస్తరించినాం. ఈ TDR అనేది అయితే నేను చెప్పాను అధ్యక్ష, నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది, ఇతర రాష్ట్రాలకు చెప్పింది, ఇది అనుసరణీయం, ఇది మీరు కూడా తీసుకోండి అని చెప్పినారు. ఈ రకంగా అధ్యక్ష 1-2 కాదు, ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. దాంతోపాటు అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఉండే కన్సర్న్కి మేము తీసుకొచ్చిన బస్తీ దవాఖానాలే ఒక గొప్ప నిదర్శనం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో పేదవాడికి సుస్థి చేస్తే ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 226 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయి. మరొక 32 ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం చివరి లోపలనే ఈ నెంబర్ని 300లకు తీసుకొని పోబోతా ఉన్నాం. అంటే 150 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్కి యావరేజ్గా ఒక 2 బస్తీ దవాఖానాలు పనిచేయబోతా ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల లక్షలాది మంది పేద ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. అక్కడ కొన్ని ప్రైవేటు డిస్పెన్సరీలు వారి దుకాణం బంద్ చేసుకున్నాయి అధ్యక్ష.
ఈ కార్యక్రమం భారతదేశంలోనే మరి తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అనే మాట నేను అడుగుతా ఉన్నా. దాంతోపాటు అధ్యక్ష మొన్న ఈ మధ్యనే మాకు మేనకా గాంధీ గారు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నారు మీరు, చాలా సంతోషం, దీన్ని మొత్తం అన్ని మున్సిపాలిటీలో చేయండి అని అడిగినారు. అధ్యక్ష యానిమల్ కేర్ సెంటర్స్ అని పెట్టినాం అధ్యక్ష. ఇది ఎక్కడా లేదు దేశంలో, ఎవరు చేయడం లేదు, మేమే చేస్తా ఉన్నాం. యానిమల్ కేర్ సెంటర్ ఇది ఖమ్మం, కావాలంటే మీరు పోయి చూసుకోవచ్చు. ఎందుకంటే కోతులు, పందులు, కుక్కలు విశ్వనగరాలు కావాలి అంటే ఇవి కూడా చూసుకోవాలి అధ్యక్ష. అందుకే ఆ ఉద్దేశంతోనే ఈ యానిమల్ కేర్ సెంటర్ పెట్టి ఈ స్టెరిలైజేషన్ ఆపరేషన్లు కూడా మానవీయంగా చేస్తూ ఉన్నాం. ఇది ఖమ్మం, ఇగో ఈ రకంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వాటి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది, ఈ రకంగా చేస్తూ ఉన్నాం. ఇది ఫతులు కూడా అధ్యక్ష, ఇది ఇంకోటి యానిమల్ కేర్ సెంటర్. వాటిని మానవీయంగా చూసుకోవాలి పశువుల్ని కూడా అన్న ఉద్దేశంతో వాటిని కూడా చూసుకుంటా ఉన్నాం. ఈ రకంగా ఒక సమగ్రమైన ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక వారు నిధుల గురించి అడిగినారు, నేను క్లుప్తంగా చెప్తాను అధ్యక్ష. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం 2734 కోట్ల 86 లక్షల రూపాయలను విడుదల చేసింది అధ్యక్ష. అన్ని మున్సిపాలిటీలకు కూడా టంచనుగా ప్రతి నెల మొదటి వారంలోనే వారి అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి బ్రహ్మాండంగా. ఇందులో 75% దాకా ఇప్పటికే ఖర్చు పెట్టినాం. ఇక మాకు అవార్డులు అంటే చాలా వచ్చినాయి అధ్యక్ష, ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడే నేను చెప్పాను, PM స్వనిధి కార్యక్రమంలో 1-2 కాదు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరీలో దేశంలోని మొదటి 10 స్థానాలు ఉంటాయి అధ్యక్ష. మొదటి 10 టౌన్స్, 10కి 10 తెలంగాణ టౌన్స్ అని గర్వంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రధాన నగరాల కేటగిరీలో టాప్ 10లో 3 మనం. మెజారిటీ కేటగిరీలో అంటే 40 లక్షల పైన ఉండే కేటగిరీలో ఉండే నగరాల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో GHMC ఉంది. అదే మాదిరిగా అధ్యక్ష మాకు మా నీతి ఆయోగ్, RBI, అదేవిధంగా ఇంకా ఇతరులు కితాబిస్తే వారు నమ్మరు, అయినప్పటికీ వరల్డ్ బ్యాంక్ కూడా స్వయంగా చెప్తా ఉంది, మీరు ODF++ కాదు, ఈ మధ్యలోనే హైదరాబాద్ నగరాన్ని వాటర్ ప్లస్ సిటీగా కూడా గుర్తించినారు అధ్యక్ష. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ అవార్డులు ఇచ్చింది. ఇంకా PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2020. వారేమో విమర్శ చేస్తూ ఉంటారు ఇండ్లు కాలేదని, ప్రధానమంత్రి గారేమో అవార్డులు ఇస్తున్నారు. హడ్కో అవార్డు అధ్యక్ష 2018లో వచ్చింది, 2020లో వచ్చింది. UN అధ్యక్ష, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ, ఆర్బర్ డే అని ఒక ఫౌండేషన్ ఉంటుంది అధ్యక్ష, వారు UN ఏజెన్సీ, వారు మొత్తం భారతదేశంలోనే హరితహారం ప్రోగ్రాం వల్ల హైదరాబాద్ హ్యాస్ బీన్ అడ్జడ్జ్డ్ యాజ్ ద ఓన్లీ ట్రీ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆఫ్ ఇండియా. దాంతోపాటు అధ్యక్ష మర్సర్ అని ఒక సంస్థ ఉంటుంది అధ్యక్ష, వారు కూడా గత 5 సంవత్సరాలుగా వరుసగా క్వాలిటీ ఆఫ్ లివింగ్లో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ అని చెప్పి వారు కూడా చెప్తా ఉన్నారు. ఈ రకంగా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. చివరిగా నేను చెప్పేది ఒకే అధ్యక్ష, మొత్తం అయిపోయింది ఇంకేం లేదని నేను చెప్పను. పని అయిపోయింది మొత్తం ఇంకేం లేదు, పట్టణాల్లో అంతా శుభ్రం అయిపోయినాయి నేను ఎప్పుడు కూడా తప్పుడు మాటలు చెప్పను అధ్యక్ష. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. నగరాలు ఏవి కూడా, ఎందుకంటే శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్నది. 3% భౌగోళిక విస్తీర్ణంలోనే 45 నుంచి 50% జనాభా ఉన్నప్పుడు సహజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తాకిడి ఒత్తిడి పడుతుంది. పడ్డప్పుడు ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ పోవాల్సిందే, ఎప్పటికప్పుడు మన ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాల్సిందే. ఆ క్రమంలో ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని వారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రజలు అర్థం చేసుకోవాలని, మమ్మల్ని ఇదే రకంగా దీవిస్తూ పురోగమించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.